ప్రభాస్ నటిస్తున్న క్రేజీ చిత్రం రాజసాబ్. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇక తమన్ ఈ సినిమాకు సూపర్ సాంగ్ ఇచ్చారట. త్వరలోనే మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాటల గురించి తమన్ అప్డేట్ ఇచ్చాడు. 4 పాటల షూట్ బ్యాలెన్స్ ఉంది. ప్రభాస్ డేట్ల కోసం మారుతి ఎదురు చూస్తున్నాడు. ఫౌజీ నుంచి ఫ్రీ కాగానే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పీపుల్స్ మీడియా టీం ఎదురు చూస్తుంది. ఇప్పుడు తమన్ చెప్పిన ప్రకారం పాటలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హర్రర్ జానర్లో రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏప్రిల్ 10న తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొంత భాగం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో రిలీజ్ పోస్ట్ పోన్ కావడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ రిలీజ్ డేట్పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. పాన్ ఇండియా స్టార్గా మారిన తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా చెప్పిన తేదీకి మాత్రం విడుదల కావడం లేదు. ఇప్పుడు రాజసాబ్ పరిస్థితి కూడా అంతే అని స్పష్టమవుతుంది. ఏప్రిల్లో విడుదల తేదీని ఖరారు చేయకున్నా కూడా రాజసాబ్ మరోసారి ఎలాగైనా సమ్మర్కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 10న విడుదల తేదీగా ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఏప్రిల్కు వచ్చేస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏప్రిల్లో కూడా ఈ మూవీ విడుదల కష్టమే అని అర్థమవుతుంది. మరి ఏప్రిల్ నుండి ఎప్పటికి ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది అనే విషయంపై ఇండస్ట్రీలో రూమర్స్ మొదలయ్యాయి. ప్రభాస్ మొదటిసారి హర్రర్ జానర్లో చేస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.